మా అమ్మ పుట్టిలు మంగళగిరి కాబట్టి ఆ ఏరియా బాగా ఎర్రబాలెం పుట్ట ఇదంతా మాకు తెలుసు. తిరిగిన వాళ్ళమే, పుట్ట దగ్గర అవన్నీ పూజలు చేసినటువంటి వాళ్ళమే. ఇప్పుడు ఆ ఎర్రబాలెం దగ్గర జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక అంశం, దాని మీద ఇమ్మీడియట్గా స్పందించి అధికార యంత్రాంగం కదిలారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఆక్రమణల మీద తహసీల్దార్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అప్పట్లో హెచ్చరికలు జారీ చేస్తే, తాజాగా ఎర్రబాలెం గ్రామంలోని కొండ ప్రాంతంలో అటవీ భూముల్లో ప్రొక్లైనర్లతో మట్టి తీసుకుని చదువు చేస్తున్నారట. బాలకృష్ణ అనే దళారి అన్నీ నేనే చూసుకుంటాను, ఎవ్వడు మనకేం ప్రాబ్లం లేదు, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు అంతా ఎవరికి ఏమేం చేయాలో నేను చూసుకుంటానని చెప్పి అతను చెప్పుకొచ్చాడంటూ ఒక వార్తని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అసలు అతనికి ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ఎట్లా సహకరించారు, అతను వెనకున్న అతీతమైనటువంటి శక్తి ఎవరు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. దీంతో ఎవరు అసలు అన్నటువంటి విషయం వెలుగులోకి రావడం, వెంటనే ఇది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. అక్కడికి ఏం జరుగుతోంది అన్నటువంటి విషయం మీద ఆరా తీశారు అధికారులు. ఎర్రబాలెం ఫారెస్ట్ భూముల్లో ప్రొక్లైనర్ కథనం మీద స్పందించి క్షేత్రస్థాయిలో వెళ్ళి విచారణ చేశారు. చట్ట ప్రకారం కాకుండా వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ ఆర్ఐ వెళ్ళి స్వయంగా చూశారు. ఫారెస్ట్ భూముల విషయం మీద ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని, వారితో పాటు కలిసి సరిహద్దులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. అక్రమ నిర్మాణాలు, కొండమట్టి మాఫియా లాంటి వాటి మీద అధికారులకు సమాచారం ఇవ్వాలని, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పనులు చేసే సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి అడిగారు. ఇట్లాంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ ఫారెస్ట్ భూముల విషయం మీద సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా సొంత పెత్తనం చేస్తే సహించేది లేదని రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాలతో వాళ్ళ మీద చర్యలు ఉంటాయని ప్రకటించారు. దళారులు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని మరొక వైపున చెప్పుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఇక్కడ అసలు విషయం ఇప్పుడు ఈ అంశంతో బయటపడిన వ్యవహారం ఏంటంటే, పైన కొండ అంతా అటవీ ప్రాంతం చేతిలో ఉంది. అటవీ భూమి కాబట్టి అటవీ అధికారులు అక్కడ ఎవరు లేరు కాబట్టి తవ్వేసుకుంటున్నారు. రెవెన్యూ వాళ్ళు మాకెందుకు లేని ఊరుకుంటున్నారు. ఇది రెవెన్యూది కాదు కదా, మేము అటవీ శాఖకి చెప్తామని ఎదురు సమన్వయం చేసుకునే లోపు ఈ లోపు అక్కడ మట్టి తవ్వుకుపోతారు. చివరికి అది కాస్త మట్టి తవ్వుకుపోయాక కొండ తవ్వుకుపోయిన తర్వాత ఖాళీ స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించేసుకోవడం, అమ్మేసుకోవడం ఇచ్చేస్తారు. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.